పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఈ పేరు వింటే తెలుగు రాష్ట్రాల్లోని యూత్ లో చాలా మందికి రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఆ పేరులోని పవర్ వాళ్ళలో కూడా ప్రవహిస్తుంది. అతను ఒక్క మాట చెబితే ఏం చేయడానికైనా వెనకాడని ఫ్యాన్స్ కోట్ల మంది అండగా ఉన్నారు. అందుకే పవన్ సినిమా ఎలా ఉన్నా మినిమం 40 కోట్ల గ్యారంటీ, హిట్ అయితే ఇండస్ట్రీ రికార్డ్ కన్ఫర్మ్. ఇవన్నీ టాలీవుడ్ ట్రేడ్ పండితులు చెప్పిన మాటలు. అయితే అన్నింటిలో ఇంత ముందున్న పవన్ పార్టీలు ఫంక్షన్లు అంటే మాత్రం రాడు. సొంత ఇంట్లో అయితే అసలే రాడు. మెగా కాంపౌండ్ కి సంబంధించిన ఫంక్షన్స్ కి పవన్ కళ్యాణ్ వచ్చాడంటే మామూలు విశేషం కాదు. అసలు ఆయన ఎవరికీ అర్థం కాకుండా ఉండటానికి కారణం తెలుసా? పవన్ ఇప్పుడంటే సినిమాల్లోకి వచ్చి స్టార్ అయిపోయాడు. కానీ చిన్నతనం నుండి పవన్ తీరు వేరుగా ఉండేది. విపరీతమైన మొహమాటం. అతనికి చదువు పట్ల ఆసక్తి తక్కువ. కేవలం మార్షల్ ఆర్ట్స్ అంటే ఇష్టం. అసలు పవన్ మార్షల్ ఆర్ట్స్ వైపు మళ్ళడానికి మరో కారణం పుస్తకాలు. స్కూల్ చదువు పట్ల ఆసక్తి చూపని పవన్ తత్వవేత్తల పుస్తకాలు చదువుతూ ఉండేవాడు. వాటి ప్రభావంతోనే పురాతన మార్షల్ ఆర్ట్స్ కి ఆకర్షితుడయ్యాడు. బ్రతకడానికి ఏం చేయాలో తెలియని స్టేజ్ లో హిమాలయాలకు వెళ్లిపోదామనుకున్నాడు. కానీ కొన్ని కారణాల వల్ల కుదరలేదు. చివరికి సినిమా ఇండస్ట్రీలో స్టార్ గా ఎదిగి కోట్లాది మందికి దేవుడైన పవన్ మొదటి నుండి రహస్యంగా ఉన్న సిద్ధాంతాలని బయటకు కూడా పాటించడం మొదలుపెట్టాడు. అదే పవనిజం అనే కొత్త మతంగా ఏర్పడి కోట్లాది మంది ఫాలోయర్స్ ని సంపాదించుకుంది. అందుకే పవన్ ఏ పని చేసినా కోట్లాది మంది పాటిస్తారు గనక ఆర్భాటాలకు పోడు. ప్రతి చిన్న విషయానికి సెలబ్రేషన్స్ అంటే ఇంట్రెస్ట్ చూపించడు. ఇక మెగా ఫ్యామిలీకి దూరంగా ఉండడానికి ముఖ్య కారణం ప్రజారాజ్యం యూత్ వింగ్ లీడర్ గా ఉండి ప్రచారం చేయడం. కానీ ఆ ఎలక్షన్స్ తదనంతర వివాదాలతో జనానికిచ్చిన మాట తప్పాడన్న బాధ వల్లే మెగా ఫ్యామిలీతో దూరం పెరిగింది. కానీ ప్రేమగా తన నుండి ఏమీ ఆశించని అభిమానులు ఎవరు పిలిచినా కాదనలేని చిన్నపిల్లాడి తరహా మొహమాట మనస్తత్వం పవన్ది. అందుకే నితిన్ ఫంక్షన్స్ కి, సప్తగిరి ఫంక్షన్స్ కి అటెండ్ అయ్యి ఆయా సినిమాల హైప్ కి బ్యాక్ బోన్ లా నిలిచాడు. ఇక త్రివిక్రమ్ ఆలోచనలు కూడా పవన్ కి దగ్గరగా ఉండడంతో ఇద్దరికి మంచి సింక్ కుదిరింది. వారి మధ్య ఉంది కేవలం డైరెక్టర్ హీరో బాండింగ్ మాత్రమే కాదు, అంతకు మించి. ఇక పవన్ అటెండ్ అయ్యే కొన్ని ఫ్యామిలీ ఫంక్షన్స్ కి మాత్రం ఏదో ఒక స్పెషాలిటీ ఉంటుంది. తనకు ఇండస్ట్రీలో జన్మనిచ్చిన అన్నయ్య తండ్రితో సమానం కనుక చిరు 60 ఏళ్ల పుట్టినరోజు సంబరాలకు అటెండ్ అయ్యాడు. ఫ్యామిలీ ఫంక్షన్స్ కి అటెండ్ కాకపోవడానికి మరో రీజన్ అతని వ్యక్తిగత జీవితం. రకరకాల కారణాల వల్ల 3 పెళ్లిళ్లు చేసుకోవాల్సి వచ్చింది. పవన్ తో ఎంతో కాలం కలిసిన రేణు దేశాయ్ కూడా తన దాతృత్వం వల్లే దూరమైంది. ఇక అన్నా లెసినోవాని పెళ్లి చేసుకోవడానికి కారణం ఆమె కూడా సోషల్ సర్వీస్ ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ కావడం, అలాగే చాలా ఆస్తి సొసైటీకి రాసివ్వడం. అయితే ఇది తెలియని చాలా మంది రకరకాలుగా అనుకుంటారు అని ఆయన బయటికి పెద్దగా రాడు అని సన్నిహితులు చెబుతుంటారు. అలాగే ప్రజలకు సేవ చేయాలంటే పార్టీ పెట్టేసి జనాలని నిలబెట్టడం కాదు, ముందు ఆచరించి ఆ దారిని మిగతా వాళ్లకు చూపించాలి అనేది పవన్ సిద్ధాంతం. అందుకే పవన్ ఎప్పుడూ నిరాడంబర జీవితాన్ని గడుపుతాడు. మైండ్ లో ఉన్న వర్క్ స్ట్రెస్ రిలీఫ్ కోసం ఫామ్ హౌస్ లో ప్రకృతి ఒడిలో కాలం గడుపుతాడు. ఇక ఈ మధ్య కొన్ని బయట వాళ్ళ పెళ్లి ఫంక్షన్స్ కి అటెండ్ అవుతున్నాడు పవన్. కారణం వారితో ఉన్న సాన్నిహిత్యం. అలా అని మెగా ఫ్యామిలీ ఫంక్షన్స్ కి వెళ్లొద్దని లెసినోవాకి ఆంక్షలు పెట్టడు. అందుకే శ్రీజ పెళ్లిలో చిరు 61వ బర్త్డే వేడుకల్లో ఆమె పాల్గొంది. ఇక ఇప్పుడు మాత్రం 9 సంవత్సరాల తర్వాత చిరు రీఎంట్రీ ఇస్తున్న మూవీ కావడంతో ఆ ఫంక్షన్ కి చిరు చెర్రీ ఆహ్వానించడంతో వస్తా అని చెప్పాడు. ఆ ఫంక్షన్ కి టాలీవుడ్ నుండి అందరూ వస్తున్నారు. ఆ వేడుకలో సొంత తమ్ముడు లేకపోతే ఆ వెలితి తీర్చలేనట్టు ఉంటుంది. అందుకే ఎందుకైనా మంచిదని ఉపాసనతో కూడా కబురు చెప్పించారు. పవన్ జీవితం, వ్యక్తిత్వం, మనస్తత్వం వేరు. అంత సులభంగా ఎవరికీ అర్థం కాడు. కెమెరా ముందు రౌడీలతో ఫైట్ చేసి హీరోయిన్స్ తో రొమాన్స్ చేసే హీరో. ఒక్కసారి కెమెరా ఆఫ్ అయితే మౌనముద్ర దాల్చే ఒక తత్వవేత్త. ప్రేమకు తలొంచుతాడు, మిగతా వాటిని కనీసం తలుచుకోడు. ఎప్పుడూ ప్రతి ఒక్కరికి ఏదో చేయాలనే ఆలోచన, దానికోసం దారులు అన్వేషించే ఒక మహర్షి పవన్ కళ్యాణ్. అందుకే అతని ఒక్క పిలుపు ప్రభంజనం, ఒక్క అడుగు ఉద్యమం. So Pawan is unique like universe. This is dedicated to all Pawan fans.